పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న రంగనాయక స్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన బంగారు దుకాణంలో వ్యాపారం నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా నలుగురు వచ్చి తనపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తన స్వగ్రామంలో ఆలయ నిర్మాణ జమా ఖర్చుల విషయంలో తనపై కక్ష పెంచుకుని దాడికి తెగబడ్డారని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనలో కోటేశ్వరరావుకి తీవ్ర గాయాలు కాగా వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇదే తరహా దాడి రెండవది కావడంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనపై దాడికి దిగిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు అన్నా రామకోటేశ్వరరావు. నాది మెయిన్ బజార్లోని రంగనాయక గుడి దగ్గర గోల్డ్ షాపు. శనివారం ఉదయం 10 షాపు తీసి షాపులో కూర్చున్నాను. అకస్మాత్తుగా నలుగురు వచ్చి నన్ను విచక్షణరహితం కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నా అంటే కారణం కూడా అడిగేంత కూడా గ్యాప్ ఇవ్వకుండా కొడతానే ఉన్నా. నాకు సైడ్ వచ్చేసరికి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే అది ఫ్యాక్చర్ అయినదని చెప్పారు. పుల్లల చెరువు మండలం గంగవరం గ్రామం మాది. కళ్యాణకొండ జమా ఖర్చులు లెక్కలు అడిగినందుకు ఆ పులిపాటి రామారావు, అన్న మణికంఠ కోటేశ్వరరావు, అన్న కోటేశ్వరరావు అని అతను బంగారు కొట్టు, వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ సంపాలు అన్ని కొట్టాలని చెప్పి బయటికి లాగొచ్చి కొడతా ఉన్నారు. దయచేసి ఆగండి, నన్ను ఇబ్బంది పెట్టవాకండి, ఒక్క నిమిషం ఆగండి, కూర్చుందాం అంటే నిన్ను కొడతావరా, నేను కొట్టాల్సిందని చెప్పి విపరీతంగా విచక్షణ రహితం బాధతానే ఉన్నాడు. దీని గురించి నాకు న్యాయం చేయాలి, గట్టిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. వాళ్ళు నా ప్రాణహాని చేస్తానని బెదిరిస్తున్నారు. నా భార్య పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసు చేసి నాకు ఏది జరిగి రక్షణ కల్పించాలని నేను దయచేసి కోరుతున్నాను. నన్ను కాపాడండి సార్. గతంలో కూడా ఒకసారి ఇట్లానే కొట్టారు, మళ్ళీ కొట్టి మీదకి వచ్చి కొడతానే ఉన్నారు. అసలు విషయం కూడా ఒక్క నిమిషం కూడా ఆగలేదు. లోపల గంట కావటం కొడతానే ఉన్నారు. చీపురు తీసుకొని కర్రలు తీసుకొని కొడుతున్నారు. బయటికి లాక్కొచ్చి కొడుతున్నారు సార్. నాకు రక్షణ కల్పించబోతే నా పరిస్థితి ఏంటి సార్? ఈ రకంగా రౌడీ లాగా వచ్చి కొట్టడం కరెక్ట్ కాదు సార్. నేను వ్యాపారం చేసుకునే టయాన వచ్చి వాళ్ళు కొట్టడం వల్ల వేరే వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు భయపడి. పోలీస్ కోచ్ పెట్టాము, పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తా అంటున్నారు, కేసు ఫైల్ చేశారు. దాని గురించి గట్టిగా యాక్షన్ తీసుకుంటాము, నీకు రక్షణ ఏమన్నా మీకు ఇబ్బంది లేదని వాళ్ళు హామీ ఇచ్చారు సార్. రాత్రి 12 ఆ టయాన శబ్దాలు కూడా కనిపిస్తే మాకు భయం వచ్చి లేచి కానిస్టేబుల్కి ఫోన్ చేశాము. వచ్చాడు, మొత్తం నువ్వు పడుకో, ఇబ్బంది లేదు, మేము చూసుకుంటాం, అది రక్షణ నీకు కల్పించే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు. నా పేరు జయలక్ష్మి, నా భర్త పేరు రామకోటేశ్వరరావు. మాది మెయిన్ బజార్లో బంగారు కొట్టు. శనివారం ఉదయం 10:15కి నా భర్త షాప్లో కూర్చుండగా నలుగురు వచ్చి దాడి చేశారు. ఎందుకు ఏంటి అని అడిగితే మాట్లాడకుండా ఒకటేమైనా మన మనిషి మీద ఒకటే దాడి చేస్తున్నారు. ఒక ఫోన్ చేసుకోవడానికి ఫోన్ లాక్కొని కౌంటర్లో నెట్టి షాప్ అంతా చెల్లాచెదరం చేసి నా భర్తని కొట్టి, ఎవరైనా అడ్డుపడడానికి వచ్చిన వాళ్ళని షర్టుతో లాగేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించేశారు. వాళ్ళ వల్ల ఇంతకు ముందు కూడా ఒకసారి మా మీద అటాక్ జరిగింది, కానీ మేము అప్పుడు వదిలేసాం. ఇది రెండోసారి. వాళ్ళ వల్ల మా భర్తకి హానికరం ఉంది. ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో ఏం చేస్తారో తెలియదు. మాకైతే వాళ్ళ నుంచి ఆపద ఉంది. మాకు రక్షణ కల్పించమని పోలీసు వారిని కోరుకుంటున్నాం.